హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బయట వాటికన్నా చాలా బాగుంటాయి, చూపించేస్తానండి. ముందుగా అయితే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసుకొని కాలీఫ్లవర్స్ వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి, అందులోనే 1/2 కప్పు వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకొని కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అందులోనే మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసేసుకొని ముక్కలు ఎక్కడ విరిగిపోకుండా ఇలా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని జీలకరించుకుంటూ మనం బజ్జీలు వేసుకుంటే ఎలా అయితే తడిపేసుకుంటామో ఇలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఒకసారి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయినాక హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే